సినిమా బాగుందండి, చాలా బాగుంది. కానీ అన్ని విధాలుగా చాలా వరకు అన్ని విధంగా డైరెక్టర్ ఉన్నందుకు చాలా చక్కగా తీశారు సినిమా. ప్రతిదీ కామెడీ కానీ ఆడియన్స్ కూడా చాలా రెస్పాన్స్ కూడా అందరూ చూడడానికి చాలా వరకు హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు. చూడండి ఫ్యామిలీస్ కూడా ఇలాగ ఏదో అవుతున్నారు అందరూ ఆ విధంగా, చిన్నపిల్లలు కానీ అందరూ ఇది చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, మంచి మూవీ, అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ సంజీవ్ మేఘోటి గారు తీసిన యథార్థ కథ ఎర్రగుడి చాలా బాగుంది. ఆర్టిస్టులు అందరూ బాగా నటించారు. టెక్నికల్ గాను బాగా సౌండ్ గా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుతున్నాను. సినిమా బాగుందండి, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మలయాళ సంజీవ్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చాలా సినిమా చాలా బాగా చేశాడు. 100% స్పెసిఫిక్ సక్సెస్ సినిమా. 60 అన్బస్టర్గా ఎక్కడ మొత్తాన్ని కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏమి చేయాల్సిందంతా చేశాడు. అడ్జస్ట్మెంట్ మా సిస్టమ్. నేను మీరు థ్యాంక్స్ చేశాను సంజీవ్. ఇప్పుడే ఆదిపర్వ సినిమా చూసాం, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. సినిమాలో యాక్షన్ ట్రెండ్ కానీ కొత్తగా ఉన్నాయండి. మంచు లక్ష్మి గారు చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. నేను యాక్చువల్గా రివ్యూస్ చూసి వచ్చాను అనమాట మూవీకి ఎలా ఉంది ఏంటి అనేది. సో చిన్న సబ్జెక్ట్ తీసుకున్నారు కానీ చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్ గారు. సీజీ వర్క్ కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. సో డైరెక్షన్ చాలా బాగుంది, ఎందుకంటే ఒక చిన్న కంటెంట్ తీసుకొని దాని స్క్రీన్ ప్లే విధానం కానీ చాలా బాగా చేశారు. సో నేను ఒక రివ్యూస్ చూసుకొని వచ్చాను అలా ఎలా ఉందో ఏంటి అది చూద్దామని. సో నాకు వచ్చినందుకైతే చాలా సాటిస్ఫై అయ్యాను. సో ఆడియన్స్ అందరూ చెప్పేది ఏంటంటే ఇది చిన్న సినిమా కాదండి, అంటే విఎఫ్ఎక్స్ పరంగా చూస్తే చాలా చాలా బాగా చేసుకున్నారు. డైరెక్షన్ చాలా బాగుంది. సో మీరు ఖచ్చితంగా చూడవచ్చు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. రాయలసీమ నేపథ్యంలో అసలు నిధులు ఉంటాయనేది రాయలసీమలో చాలా బహిరంగంగా తెలుసు. దాన్ని ఎలా డీల్ చేయాలనేది మనకు 1970, 80, 90లో ఎలా జరిగింది. దానికోసం ప్రాణ నష్టం చేస్తారు, ఆస్తి నష్టం చేసుకుంటారు. అలాంటిది సార్ దీన్ని చాలా బాగా డీల్ చేశారు. ప్రేక్షకులు కూడా చాలా మంది ఆదరిస్తున్నారు సినిమాను. అలాగే అందరు సపోర్ట్ కావాలి. దీంట్లో యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారనడం కన్నా జీవించారని చెప్పొచ్చు. అందరికీ ఈ ఆదిపురం టీంకి నా తరపున కృతజ్ఞతలు తెలుపవచ్చు. సినిమా బాగుందండి. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు. అది ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? రాయలసీమ. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా ఆదిపర్వం అనే సినిమా ఒక నిధి నిక్షేపం గురించి ఆ సినిమా మొత్తం అంత కథ డైరెక్టర్ గారు సంజీవ్ మేఘోటి గారు చాలా బాగా తీశారు. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఆల్సో గుడ్. అందరూ బాగా చేశారు. అండ్ సినిమా ఏం జరుగుతుందని ఒక టెన్షన్, క్యూరియాసిటీ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. హలో అండి, నా పేరు కార్తిక్. ఈ ఆదిపర్వం మూవీలో నేను కూడా క్యారెక్టర్ వేసాను సత్యప్రకాష్ గారి పక్కన. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి ఏదో డిఫరెంట్ అనిపించింది. మొత్తం గుడి నిధి అని చెప్పి. కానీ ఇక్కడ వచ్చి చూస్తే దాంట్లో జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మంచి లవ్ స్టోరీ కూడా ఉందని తెలిసింది. యాక్షన్ పార్ట్ బాగా చేశారు. దీంట్లో ప్రతి ఆర్టిస్ట్ కూడా బాగా పర్ఫామ్ చేశారండి. చాలా మంది అంటే 90% అంతా కొత్త వాళ్ళే ఉన్నారు. మిగతా 10% ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ కొత్త వాళ్ళు కూడా ఈ ప్యాడింగ్ ఆర్టిస్ట్కి సమానంగా యాక్ట్ చేశారు. చాలా బాగుందండి సినిమా, చూడండి. పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాలో మంచి క్లైమాక్స్ ఉంది. మళ్ళీ సెకండ్ పార్ట్ లీడ్ కూడా ఇచ్చారు సంజీవ్ సార్. చూడాలి సెకండ్ పార్ట్ ఎలా తీసుకెళ్తారని. సినిమా ఇస్ వెరీ గుడ్ అండి, తప్పకుండా చూడండి. ఆదిపర్వం సినిమా చిన్న సినిమా చెప్పుకోవటానికి, కానీ పెద్ద హిట్గా నిలిచింది. సంజయ్ సారు చాలా అద్భుతంగా సినిమాని తను తీసే విధానం కానీ ఇది కానీ. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయిపోయి శుభం పడ్డా కూడాను చైర్లో నుంచి లేవటానికి చాలా ఇదిగా ఉంది. బడ్జెట్ కాదు, కథ ముఖ్యం. ఆ కథను నమ్ముకున్నాడు తను. స్వయంగా అన్నీ చేసుకొని కష్టపడి సినిమా చేశాడు. కానీ అద్భుతం. ప్రతి ఆర్టిస్ట్ కూడా అద్భుతంగా నటించింది. మంచు లక్ష్మి గారు కూడాను పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ చేసింది తను. సో ఆడియన్స్ ఏంటంటే చిన్న సినిమా అని చిన్న సినిమాలకి మళ్ళీ ఊపిరి పోసింది మన ఆదిపర్వం అనే ఈ సినిమా. చాలా బాగుందండి. అందరూ కూడా ప్రేక్షకులు వచ్చి బ్రహ్మాండంగా చూసేసి మీరు ఎంజాయ్ చేస్తూ సినిమాని. అట్ ద సేమ్ టైం ఒక మంచికి చెడుకు జరిగిన అటువంటి వారే ఈ సినిమా. అందరికి నమస్కారం అండి. ఆదిపర్వం సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ప్రతి తెలుగు ప్రేక్షకులకి, తెలుగు వారికి మామూలుగా ఎలా కావాలంటే మంచి భోజనం లాంటి సినిమా కావాలి. అంటే అన్ని రుచులు ఉండాలి.
అలాంటి సినిమానే తెలుగు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు. కానీ మన ఆదిపర్వంలో అన్నీ ఉన్నాయండి. యూత్కి కావాల్సిన లవ్ ఉంది, తర్వాత కాలేజీ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయి, అలాగే మహిళలకు కావాల్సిన అమ్మవారి ఎపిసోడ్ కానీ సెంటిమెంట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఫైట్స్ అంటారా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాలు ఆదరిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. ఎందుకంటే చిన్నవాళ్ళని మీరు ప్రోత్సహిస్తే పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళ ద్వారా కూడా మంచి సినిమాలు వచ్చేదానికి అవకాశం ఉంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. మీరు వచ్చి మా సినిమాని ఆదరిస్తారని మీ అందరికీ మేము కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదమే మాకు బలం. అలాగే ఈ సినిమాలో నేను కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, కీ రోల్ చేశాను. అమ్మవారి నన్ను చంపడంతో స్టార్ట్ అయిపోతుంది. ఈ సినిమాను ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. 100% అండి, చాలా అద్భుతంగా బ్లాక్ బస్టర్ అయింది సినిమాని. మన బ్యాక్గ్రౌండ్లో మన ప్రేక్షకులు కూడా చెప్తున్నారు 100 days పక్కా అని. ఎందుకంటే మీరు ఆదరించారంటే ఇంకా మంచి సినిమా అవుతుంది, మంచి సినిమాలు వస్తాయి. అలాగే మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. మీ ఆశీర్వాదం మేము కోరుకుంటున్నాము. మీ ఆశీర్వదించి మా సినిమాకి వచ్చి ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు ఇస్తారని, మాకు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే అవకాశం ఇస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. సినిమా ఆదిపర్వం సినిమా సూపర్ హిట్ సూపర్గా ఉంది. మేగోడి సంజీవ్ కుమార్ గారు తీసిన అద్భుతం రాయలసీమ ప్రాంతానికి చెందిన యాస భాషతో చేసిండు, మంచిగా ఉన్నది. అందరూ ప్రేక్షకులు చూసి ఈ సినిమా ఆదరించాలని, చిన్న మూవీ అయినా సరే పెద్ద హిట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఆదిపర్వం సినిమా చాలా బాగుందండి, అందరూ చూడండి తప్పకుండా. స్క్రీన్ ప్లే వేజ్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు కూడా సంజయ్ మేకోటి గారు బాగా చేశారు. ఇందులో ఆర్టిస్టులు అంతా బాగా చేశారు. క్లైమాక్స్ మట్టికి హైలైట్. అలాగే పార్ట్ 2 కూడా రివీల్ చేశారు. ఇందులో కథ పరంగా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అందరూ తప్పకుండా చూడండి. ఆదిపర్వం ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి ఎన్ని థియేటర్స్ పెరుగుతున్నాయి. అలాగే 2వ వారం కూడా దూసుకెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ప్రేక్షకులందరూ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు. ఈ ఆదిపర్వం నాకు ఒక మంచి మైల్ స్టోన్ లాగా, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత నాకు వస్తున్నటువంటి ఈ అప్రిషియేషన్ చాలా గొప్పగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతటి విజయాన్ని సాధించినందుకు. అండ్ ఈ సినిమాని పెద్ద సినిమా చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ సినిమా నాకు ఫస్ట్ సినిమా లాగా అనుకోండి, మళ్ళీ రీఎంట్రీ తోటి. కన్నడలో చాలా సినిమాలు చేశాను, తెలుగులో మాత్రం చాలా ఏళ్ల తర్వాత నేను చేశాను. ఈ ఆదిపర్వం తోటి నాకు ఒక 10 మెట్లు ఎక్కినట్టు అయింది. థ్యాంక్ యూ సో మచ్.